సుజ్లాన్ ఎనర్జీ ఈ కంపెనీ 2007 లో ఏకంగా 400 రూపీస్ లో ట్రేడ్ అవుతుండేది. అక్కడ నుంచి క్రాష్ అయ్యి 2 రూపీస్ వరకు ఫాల్ అయింది. అక్కడ నుంచి లాస్ట్ 3 ఇయర్స్ గా ఈ స్టాక్ లో గ్రోత్ అనేది చూస్తున్నాం. అయితే ఈ స్టాక్ రీసెంట్ గా క్వార్టర్లీ రిజల్ట్స్ లో సేల్స్ 72% అండ్ నెట్ ప్రాఫిట్స్ ఏకంగా 364% గ్రో అయినట్లు పోస్ట్ చేసింది. ఒకవేళ ఈ నెంబర్స్ అనేవి రియల్ అయి ఉంటే ఈ స్టాక్ ఇప్పటికే 100 రూపీస్ అనేది క్రాస్ చేసి ఉండేది. కానీ స్టాక్ కన్సాలిడేట్ అవ్వడం చూస్తున్నాం. దానికి గల అసలు రీజన్స్ అండ్ ఈ కంపెనీ ఇక్కడ నుంచి ఎలాంటి గ్రోత్ జనరేట్ చేసే పాసిబిలిటీ ఉందని ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి మీరు ఒకవేళ ఈ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నా కానీ లేదా కొత్తగా ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నా కానీ ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సుజ్లాన్ కంపెనీ స్టార్టింగ్ లో ఒక టెక్స్టైల్ కంపెనీగా ఉండేది. వీళ్ళ కంపెనీలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వల్ల వీళ్ళు వాళ్ళ కంపెనీలో యూజ్ చేయడం కోసమని 2 విండ్ టర్బైన్స్ ని పెట్టించారు. ఆ తర్వాత వీళ్ళకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం రిజాల్వ్ అవ్వడం అండ్ కంపెనీ కూడా ర్యాపిడ్ గా గ్రో అవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత విండ్ ఎనర్జీ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అవ్వాలనుకున్నారు. ఫైనల్ గా 1995 లో ఈ సుజ్లాన్ ఎనర్జీని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కంపెనీ చాలా ర్యాపిడ్ గా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. వీళ్ళే రోటర్ బ్లేడ్స్ ని తయారు చేయడం అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ ని యాక్వైర్ చేసుకోవడం కూడా జరిగింది. అండ్ వీళ్ళు ఇండియాలోనే కాకుండా USA, చైనా, జర్మనీ వంటి కంట్రీస్ లో కూడా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంది. ఈ కంపెనీ 2006 లో పెద్ద పెద్ద కంపెనీస్ అయిన హ్యాన్సెన్ ట్రాన్స్మిషన్స్, RE పవర్ వంటి కంపెనీస్ ని యాక్వైర్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు యాక్వైర్ చేసుకున్న నెక్స్ట్ ఇయరే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ రావడం వల్ల వీళ్ళ బిజినెస్ అనేది హెవీగా డిస్రప్ట్ అయింది. వీళ్ళ ఎక్స్పాన్షన్ కోసం తీసుకున్న అప్పుల్ని కట్టడానికి 2009 లో వీళ్ళ హ్యాన్సెన్ ట్రాన్స్మిషన్ కంపెనీలో 35% స్టేక్ ని కూడా సెల్ చేసుకున్నారు. అండ్ 2011 లో వీళ్ళ రిమైనింగ్ స్టేక్ ని కూడా సెల్ చేసుకున్నారు. అండ్ 2015 లో RE పవర్ ని లాస్ లో సెల్ చేసుకున్నారు. యాక్చువల్ గా సుజ్లాన్ కంపెనీకి వచ్చే రెవెన్యూలో 65% రెవెన్యూ అనేది RE పవర్ నుంచే వస్తుంది. అయినా కానీ వీళ్ళు లాస్ ని రెడ్యూస్ చేసుకోవడం కోసం RE పవర్ ని కూడా సెల్ చేసుకున్నారు. అండ్ వీళ్ళు 2012 లో బాండ్ రీపేమెంట్స్ కి కూడా డిఫాల్ట్ చేయడం అనేది జరిగింది. అందుకే ఈ స్టాక్ 2 రూపీస్ వరకు ఫాలో అవడం జరిగింది. అక్కడ నుంచి స్లోగా డెప్ట్ ని క్లియర్ చేస్తూ రావడం అండ్ వీళ్ళకి ఆర్డర్స్ లభించడం వల్ల స్టాక్ లో రికవరీ అనేది చూస్తున్నాం. మన ఇండియన్ గవర్నమెంట్ రినోవబుల్ ఎనర్జీలో 500 గిగావాట్ 2030 వరకు టార్గెట్ గా పెట్టుకుంది. అండ్ ప్రెసెంట్ రినోవబుల్ కెపాసిటీ అనేది 220 గిగావాట్స్ గా ఉంది. అంటే ఎంత గ్రోత్ ఆపర్చునిటీ ఉందనేది మీకు అర్థమైందని అనుకుంటున్నా. కానీ గవర్నమెంట్ అనేది ఓవరాల్ రినోవబుల్ ఎనర్జీని కన్సిడర్ చేసి 500 గిగావాట్స్ టార్గెట్ గా పెట్టుకుంది. రెన్యూవబుల్ ఎనర్జీలో 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. అందులో సోలార్ పవర్ నుంచి 100 గిగావాట్ కెపాసిటీ ఉన్నట్లయితే విండ్ ఎనర్జీ నుండి 48 గిగావాట్ కెపాసిటీ మాత్రమే ఉంది. అయితే లాస్ట్ 10 ఇయర్స్ గ్రోత్ చూసుకున్నట్లయితే సోలార్ పవర్ 2.8 గిగావాట్ నుంచి 100 గిగావాట్ వరకు పెరిగింది. విండ్ పవర్ మాత్రం 23 గిగావాట్ నుంచి 50 గిగావాట్ వరకు మాత్రమే పెరిగింది. దీన్ని బట్టి విండ్ పవర్ కన్నా సోలార్ పవర్ అనేది ర్యాపిడ్ గా గ్రో అవుతున్నట్టు తెలుస్తుంది. దానికి రీజన్ వచ్చేసి మన ఇండియాలోని చాలా స్టేట్స్ లో కూడా ఎన్విరాన్మెంట్ అనేది విండ్ ఎనర్జీకి సహకరించకపోవడం. దానివల్ల చాలా వరకు స్టేట్స్ లో కూడా సోలార్ పవర్ ని చూస్ చేసుకుంటున్నాయి. అండ్ మన ఇండియాలో 98% విండ్ ఎనర్జీ కెపాసిటీ అనేది కేవలం 3 స్టేట్స్ నుంచే వస్తుంది. ఆ 3 స్టేట్స్ వచ్చేసి కర్ణాటక, గుజరాత్ అండ్ తమిళనాడు. అందుకే వీళ్ళు లో విండ్ స్పీడ్ ఎన్విరాన్మెంట్ ఉన్న ప్లేసెస్ లో కూడా విండ్ ఎనర్జీ జనరేట్ చేయాలని రీసెర్చ్ చేస్తున్నారు. సో ఒకవేళ అది సక్సెస్ అయ్యి వీళ్ళు వేరే స్టేట్స్ నుంచి కూడా ఆర్డర్స్ తెచ్చుకోగలిగినట్లయితే స్టాక్ లో మంచి గ్రోత్ కనబడే ఛాన్స్ ఉంది. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది లార్జ్ క్యాప్ కంపెనీగా తెలుస్తుంది. స్టాక్ ప్రెసెంట్ 52 వీక్ హై నుంచి 21% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ స్టాక్ ప్రెసెంట్ 44 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. కంపెనీ ROCE 32% అండ్ ROE 41% గా ఉన్నాయి. అండ్ కంపెనీ ఫైనాన్షియల్స్ చూస్తే లాస్ట్ క్వార్టర్ లో 1181 crores ప్రాఫిట్స్ ని పోస్ట్ చేశారు. కానీ అందులో 630 crores అనేది డిఫర్డ్ ట్యాక్స్ వల్ల రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే వీళ్ళ రియల్ ప్రాఫిట్ అనేది 551 crores మాత్రమే. కాబట్టి వీళ్ళ ప్రైస్ టు ఎర్నింగ్స్ కూడా చేంజ్ అవుతుంది. వీళ్ళ యాక్చువల్ నెంబర్స్ ని బట్టి చూస్తే ప్రెసెంట్ ఈ స్టాక్ 63 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతున్నట్లు. అంటే స్టాక్ అనేది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు PE ని చూసి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉందనుకుంటే మాత్రం ఒకసారి ఆలోచించండి. అండ్ వీళ్ళ విండ్ ఎనర్జీ సెగ్మెంట్ కూడా స్లో గ్రోత్ ఉండడం వల్ల స్టాక్ ప్రైస్ లో మూమెంటం అనేది కనబడట్లేదు. కాబట్టి వీళ్ళ ఆర్డర్ ఫ్లో ని రెగ్యులర్ గా ట్రాక్ చేస్తూ ఉండాలి. సో దట్ వీళ్ళు కర్ణాటక, గుజరాత్
ఇంకా తమిళనాడు కాకుండా వేరే స్టేట్స్ లో కూడా ఎక్స్పాండ్ చేయగలిగితే వీళ్ళ గ్రోత్ పెరిగే ఛాన్స్ ఉంది. అంతవరకు కూడా స్టాక్ కన్సల్టేషన్ లోనే ఉండే ఛాన్స్ ఉంది. ఐ హోప్ సుజలాన్ స్టాక్ ఎందుకు పెరగట్లేదన్న రీజన్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఏ స్టాక్ పైన డీటెయిల్డ్ అనాలిసిస్ చేయాలనేది కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.